హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 మనకు ప్రధాన పత్రికలు అవే. సో వాటిలో వచ్చిన వార్తలు ఏంటి, వాటి ఉద్దేశాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అన్నీ కూడా మనం రోజు చెప్పుకుంటున్నాం. సో కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మనం ఇప్పుడు 2,70,000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం. ఇంకో 30,000 రావాలి 2 నెలల్లో. నవంబర్ ఎండింగ్ కల్లా వస్తాయని నేను ఆశిస్తున్నాను. మీ అందరూ తలో చేస్తే అయిపోద్ది. సరే, మెయిన్ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు వరద బాధితులకు ఉదారంగా మనం సాయం చేయాల్సిన టైం. ఎందుకంటే 3 లక్షల మందికి పైగా బాధితులు వరదల్లో చిక్కుకున్నారు. 4 రోజుల పాటు వరద నీటిలో ఉన్నారు. వాళ్ళకి విపరీతమైన ఇప్పుడు విషజ్వరాలు వస్తాయి. ఒక వారం రోజుల పాటు ఆకలి కడుపులతో ఉంటారు. కాబట్టి ఇది సాయం చేయాల్సిన టైం. సో అందుకే మీరు ఇదిగోండి, ఈనాడు వాళ్ళు ఏం చేశారు, 5 కోట్లతో ఒక రిలీఫ్ ఫండ్ పెట్టారు. 5 కోట్లతో వాళ్ళకు రిలీఫ్ ఫండ్ పెట్టి వాళ్ళకి 5 కోట్లు వేశారు. ఇంకా వాళ్ళ పాఠకుల నుంచి, ప్రేక్షకుల నుంచి కూడా విరాళాలు అడుగుతున్నారు. అలా వచ్చిందంతా వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారు. ఈనాడు అకౌంటబిలిటీ అంతా బాగానే ఉంటుంది. అలాగే సిఎంఆర్ఎఫ్ కూడా నేను మీకు ఆల్రెడీ మొన్న చెప్పాను. లేదు మేము ఈనాడు ద్వారా ఇవ్వము, మేము డైరెక్ట్గా గవర్నమెంట్కే ఇస్తాము అంటే, ఇదిగోండి cmrf.ap.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ వెబ్సైట్లో ఆన్లైన్ పేమెంట్ ఇట్లా బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ చేయొచ్చు, లేదా ఇట్లా స్కాన్ చేసినా సరే నేరుగా అమౌంట్ ఏపీ సెక్రటేరియట్కి వెళ్ళిపోద్ది. ఇది ఒక దారి ఉంది. ఈ 2 మార్గాల్లో ఏదైనా చేయండి. లేదు మీ ద్వారా వెళ్తామంటారా, నాకు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ దాదాపుగా 2 lakhs వరకు అమౌంట్ వేశారు, నిన్న మొన్న వేశారు. నేను దానికి ఒక 50,000 మన సొంత ఛానల్ నుంచి వచ్చిన రెవెన్యూ నుంచి నేను ఒక 50,000 కలుపుతాను. కలిపి ఇంకా మీరు ఏమైనా ఈరోజు ఇస్తే, ఇది నా ఫోన్పే నెంబరు, మన ఛానల్ తాలూకు ఫోన్పే నెంబరు. ఇదంతా అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో దీనికి ఏమీ ఇబ్బంది లేదు. ఇది ఈ ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయొచ్చు ఏదైనా ఈరోజే. ఎందుకంటే నేను ఈరోజు వెళ్తున్నాను అక్కడికి. ఈరోజు వరద బాధిత ప్రాంతాలకు నేను వెళ్తున్నాను. నేను వెళ్ళి వాళ్ళకి ఏం అవసరమో మాట్లాడతా. ఎందుకంటే చాలామంది ఫుడ్ ఇస్తున్నారు. సో ఫుడ్ కొంత మిగిలిపోతుందంట, మిస్యూజ్ అవుతుందంట. అందుకని నేను వెళ్ళి నిత్యావసరాలు అవసరమా, మెడిసిన్స్ అవసరమా, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలా, వాళ్ళకి ఏం అవసరమో అది ఇవ్వాలి, మన బాధ్యత. సో అందుకని ఈరోజు వెళ్ళి ఈరోజు మొత్తం పరిశీలించి ఇస్తాను. నా ద్వారా ఏమైనా సాయం చేయాలంటే ఇది నా ఫోన్పే నెంబరు, నాకు ఫోన్పే చేయొచ్చు. లేదు అకౌంట్ నెంబర్ కావాలన్నా ఇది ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, నేను అకౌంట్ నెంబర్ ఇమ్మన్నా ఇస్తాను. ఏదైనా ఈరోజే. ఎందుకంటే నేను రేపు వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చేస్తా, అది అరేంజ్ చేసేస్తాను రేపటికల్లా. సో దీని ద్వారా కూడా మీరు సిఎంఆర్ఎఫ్ ద్వారా ఇవ్వచ్చు, ఈనాడు రిలీఫ్ ఫండ్కి ఇవ్వచ్చు, లేదా చిన్న అమౌంట్ అంటే మేము వాళ్ళకు కాదు మీ ద్వారానే ఇచ్చేస్తాము, ఇమీడియట్గా వాళ్ళకి సాయం అందాలి అంటే ఇమీడియట్గా అయితే దీనికి వేసేయచ్చు. 7207071231 ఫోన్పే నెంబరు. సో అది అంటే చేస్తే బెటర్. మీరు ఏ మార్గంలో చేసినా సరే చేస్తే బెటర్. ఎందుకంటే మనం ఇదే టైం కదా, మనం సాయం చేయాల్సిన టైం ఇదే. ఎందుకంటే మన కళ్ళు ఎదురుగా ఒక పెద్ద నగరం, ఒక పెద్ద నగరంలో కొంత భాగం 3 లక్షల మందికి పైగా జనాభా మన కళ్ళు ఎదురుగా వరదల్లో చిక్కుకొని అల్లాడుతున్నారంటే మనం ఎలా ప్రశాంతంగా ఉండగలం? సో అందుకే ఇదిగోండి, కదిపితే కన్నీరే. వరద బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో గాథ. లోపల ప్రాంతాల్లో ఉన్నవారికి మందులు, ఆహారం చేరే దారి లేక అవస్థలు. ఇల్లు శుభ్రం చేసుకుందామన్నా దొరకని నీరు, పాడైన వేల వాహనాలు. చూసారా, వరద బాధితులకి ఎంత చేసినా ఇంకా చేయాల్సిందే. ఇదే టైం. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతున్నా ముంపు ప్రాంతాల వాసులకు పూర్తి స్థాయిలో కష్టాలు తీరడం లేదు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగకపోవడంతో ముంపు ప్రాంతాలు ఇంకా చీకట్లోనే మగ్గుతున్నాయి. పలు చోట్ల పశు కళేబరాలు బయటపడుతున్నాయి. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు 4 రోజులుగా నీళ్ళలోనే నానడంతో స్టార్ట్ కావడం లేదు. అయితే దొంగల భయం కారణంగా బాధితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి నిరాకరిస్తూ అక్కడే భయంగా ఉంటున్నారు. ఇదొకటి. ఆ అజిత్ నగర్, సింగ్ నగర్ ఆ ఏరియా అంతా దొంగల భయం ఎక్కువ అంట. సో వాళ్ళు ఇల్లు వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళినా మళ్ళీ వచ్చినప్పటికీ ఇంట్లో మిగిలిన సామాన్లు అయినా ఉంటాయో లేదో డౌటు అని ఎవరు వెళ్ళట్లేదంట. నాకు నిన్న అక్కడున్న మన సబ్స్క్రైబర్స్ కూడా అదే చెప్తున్నారు. సో కన్నీటి పరిమితమవుతున్న బాధితులు. భర్త కనిపించడం లేదు, 3 రోజులుగా తిండి తిప్పలు లేవు, ఇంట్లో మేటలు వేసిన బురదను శుభ్రం చేసేందుకు నీళ్లు లేవు, ఇంట్లో పెద్దవారికి మందులు కూడా లేవు. ఇలా నగరంలోని వరద బాధితులను కదిపితే దీనగాథలు ఎన్నో వినిపిస్తున్నాయి. చూసారా, ఒక్కొక్కరిది ఒక్కో కష్టం. ఎవరు మిస్ అయ్యారో తెలియదు, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఎవరు నీటిలో ఎక్కడున్నారో తెలియదు. ఒక వారం 10 రోజుల పాటు పడుతుంది వాళ్ళు కోలుకోవడానికి.
కోలుకున్న తర్వాత వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ మ్యాక్సిమం రోజువారీ కూలి పనులు చేసుకునే వాళ్ళే. అది పరిస్థితి. సో వీలైనంత వరకు ఆదుకోవడం మంచిదే. తర్వాత ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో చక్కెర, 2 కిలోల ఉల్లిపాయలు, బంగాళాదుంపలు. చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు అమిత్ షాకు ముఖ్యమంత్రి ఆహ్వానం. రంగంలోకి అగ్నిమాపక శకటాలు. వరద ముంచెత్తిన వీధులు, ఇళ్లను శుభ్రం చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే 50 వాహనాలు క్షేత్రస్థాయికి. వరద బాధితుల రుణాలు రీషెడ్యూల్ చేయాలి. ఈఎంఐల కోసం ఒత్తిడి చేయొద్దు. బ్యాంకర్లు, బీమా సంస్థలతో సీఎం. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ వాళ్ళు ఈఎంఐలు ఉంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళి ఆగరనమాట. సో వాళ్ళందరితో కూడా ఈ 2 నెలలు ఈఎంఐల కోసం ఒత్తిడి చేయొద్దు అని చెప్పి వాళ్ళకి నిన్న సీఎం గారు మీటింగ్ పెట్టారు. అదొకటి చూడొచ్చు. తర్వాత ఇదండి 400 పంచాయతీలకు 4 కోట్లు. ఏ మంత్రి గారు కూడా తన సొంత నిధులు ఇచ్చిన దాఖలాలు లేవు. నాకు తెలిసి దేశంలో ఎప్పుడైనా విపత్తులు రావడం సహజం. విపత్తులు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ఇవ్వడం సహజం. కానీ పవన్ కళ్యాణ్ గారు తన జేబులో డబ్బులు, తన సొంత డబ్బులు ఇచ్చారు. 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున 4 కోట్లు ఇచ్చాడు ఆయన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విరాళం. ఏపీ సీఎం సహాయ నిధికి 1 కోటి, తెలంగాణకు 1 కోటి, వరద బాధిత ప్రాంతాలకు మొత్తంగా 6 కోట్లు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొని అప్పుడు మాట్లాడండి. ప్రశంసించాల్సిన చంద్రబాబుపై విమర్శల. వైకాపా నేతలపై మండిపడ్డ డిప్యూటీ సీఎం. వరద బాధితుల సహాయార్థం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున తన వంతు సాయంగా వరద ప్రభావంతో దెబ్బతిన్న 400 పంచాయతీలకు ఒక్కొక్క దానికి ₹1,00,000 చొప్పున 4 కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తానన్నారు. సో ఆ 400 పంచాయతీలు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది పవన్ కళ్యాణ్ గారి కష్టం డబ్బులు కాబట్టి మిస్యూజ్ చేయొద్దు. మీ గ్రామానికి ₹1,00,000 వచ్చిందంటే ఆ ₹1,00,000తో సహాయక చర్యలు చేయండి. గ్రామానికి ఏదైనా పనికి వచ్చే పని చేయండి. అక్కడున్న పంచాయతీ సెక్రటరీలు, సర్పంచ్లు ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. మిస్యూజ్ అయితే చేయొద్దు. ఎందుకంటే పంచాయతీల్లో అవినీతి ఎక్కువ ఉంటుంది. మిస్యూజ్ అవ్వకుండా చూసుకోవాలి. తర్వాత మా మంచి మాస్టర్లు ఉద్యోగంలా కాకుండా బాధ్యతగా బోధన. బడి బాగుకు, విద్యార్థుల ఉన్నతికి కృషి. పేద పిల్లల విద్యాభివృద్ధి కోసం తపన. సో ఈరోజు వరదల్లో పడి మనం మర్చిపోయాం. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం, గురు పూజోత్సవం. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్గా ఉన్న ఉపాధ్యాయులకి, అలాగే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వరదల్లో పడి ఈరోజు సెప్టెంబర్ 5వ తేదీ అని, ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం అని మర్చిపోయాం. ఇది చూసే వరకు నాకు గుర్తులేదు. చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఒక మనిషి తల్లిదండ్రులు పెంచే బాధ్యత వాళ్ళదే, కానీ ఒక మనిషిగా ఒక ఉన్నత వ్యక్తిత్వంతో తీర్చిదిద్దే బాధ్యత మాత్రం గురువులదే. అది మాత్రం మర్చిపోకూడదు. ఒక మనిషి భవిష్యత్తులో ఎలా ఉండాలి, పౌరుడిగా ఎలా ఉండాలి, వ్యక్తిగా సమాజంలో ఎలా ఉండాలి అనేది చిన్నప్పుడు అతని బాల్య దశలో విద్యాబుద్ధులు నేర్పే గురువుల మీదే ఉంటుంది. కాబట్టి గురువులది అంత బాధ్యత అన్నమాట మన సమాజంలో. సో ఇది ఈనాడులో మొదటి పేజీ వార్తలు. రెండో పేజీలో చూసుకుంటే ముంపు గుప్పిట కొల్లేరండి. నేట మునిగిన లంక గ్రామాలు, ఆక్రమణలో నిర్వహణలేమితో చిక్కిపోయిన ఉప్పుటేరు, ప్రవాహానికి అడుగడుగున అవరోధాలు. ఇది కొల్లేరు ముంపు గ్రామం ఉంది. ఎందుకంటే అటు బుడమేరు మనం చెప్పుకున్నామా, బుడమేరు చుట్టూ తిరిగి వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది. ఏలూరులో ఉన్న తమ్మిలేరు చుట్టూ తిరిగి ఖమ్మం నుంచి వచ్చి ఇలా వెళ్ళి ఏలూరు మీదుగా వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది. ఉప్పుటేరు, రామిలేరు, ఇలా చాలా ఏరులన్నీ వెళ్ళి కొల్లేరులో కలుస్తాయన్నమాట. దానికి కొల్లేరు అసలే పెద్ద సరస్సే. దాదాపుగా 1,77,000 ఎకరాలు కొల్లేరు మొత్తం విస్తీర్ణం. కానీ ఇప్పుడు ఆ 75,000 ఎకరాలు కూడా మిగిలిందో లేదో డౌట్. మొత్తం ఆక్రమణలే, చేపల చెరువులే. కాబట్టి కొల్లేరుకు కూడా వరద ముప్పు ఉంది. కొల్లేరు పరివాహకంలో ఉన్న లంక గ్రామాలన్నీ కూడా ప్రస్తుతం భయం గుప్పుతున్నాయి. ఆ లంక గ్రామాలంటే ఇటు కైకలూరు నియోజకవర్గంలో కొన్ని ఉన్నాయి, దెందులూరు నియోజకవర్గంలో కొన్ని ఉన్నాయి, ఏలూరు నియోజకవర్గంలో కొన్ని, ఉండి నియోజకవర్గంలో కొన్ని, అలా భిన్నమైన నియోజకవర్గాల్లో ఉన్నాయి. అవన్నీ కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి, ముంపు భయంతో ఉన్నాయి. సో ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది మంత్రి లోకేష్. నిన్న బుడమేరు దగ్గర ఎక్కడైతే గండ్లు పడ్డాయో అక్కడ నారా లోకేష్ గారు వెళ్ళి చూశారు. తర్వాత తారాలోకం తన వంతు సాయం. ప్రభాస్ సాయం 2 కోట్లు, 1 కోటి చొప్పున ప్రకటించిన చిరంజీవి, అక్కినేని కుటుంబం, రామ్ చరణ్, అల్లు అర్జున్.
సో ఓవరాల్గా చూసుకుంటే ఆ, సినీ హీరోలు మొన్న మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ఇంకొంతమంది మొన్న స్పందించారు కదా, బాలకృష్ణ గారు అండ్ సిద్ధు జొన్నలగడ్డ వీళ్ళందరూ మొన్న స్పందించారు. సో నిన్న ప్రభాస్ గారు 2 కోట్లు ఇచ్చారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా ఇచ్చారనమాట. సో ఈ సాయం ఎంత మేరకు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో హీరోలు ఎలా స్పందించారు, ఇప్పుడు హీరోలు ఎలా స్పందిస్తున్నారనేది చెప్తా నెక్స్ట్ వీడియోలో. తెలుగు రాష్ట్రాలకు జస్టిస్ ఎన్వి రమణ 20 లక్షల విరాళం, కేంద్రంతో పాటు ప్రతి ఒక్కరూ సాయం చేయాలని పిలుపు. ఓకే, వైకాపా నేతలకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు చొక్కెదురు. అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించేందుకు నిరాకరణ. ఏమంటే అధికారం ఉంది, అధికారం చూసుకుని విర్రవీగారు, ఓవర్ యాక్షన్ చేశారు. అధినేత దగ్గర మార్కుల కోసమో, అధినేత దగ్గర మంచి పదవుల కోసమో, మంచి పేరు కోసమో, ఆ అధినేత దృష్టిలో పడడానికో ఓవర్ యాక్షన్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యాలయం ధ్వంసం చేశారు. తీర్పులు చెప్పిన కోర్టులను తిట్టారు. ఎవరైనా విమర్శిస్తే తప్పులు చేస్తున్నారా బాబు అని చెప్తే వాళ్ళని కూడా కులముద్ర వేసి, పార్టీ ముద్ర వేసి నానా మాటలు అన్నారు, బెదిరించారు, భయపెట్టారు. అది తీరా అధికారం పోతేనేమో ఈవీఎంలు హ్యాక్ చేసి వాళ్ళు గెలిచారు, లేకపోతే మేమే గెలిచాము అంటున్నారు. ఏం చెప్తాం? అటువంటి వాళ్ళతో నేను నిన్న రాత్రి నుంచి ఒకటి డిసైడ్ అయ్యాను అనమాట. అసలు అటువంటి వాళ్ళతో మనం వాదించడం కూడా అనవసరం, మన పని మనం చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య నాకు ఎక్కువ మంది వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నాకు ఒక కథ గుర్తొచ్చింది. సో ఒక 2 నిమిషాలు ఆ కథ ఏంటో చెప్తాను, సో అందరికీ కూడా అర్థమవుద్ది. ఒక అడవిలో రాత్రి ఒక పెద్ద ఆయన కథ పెట్టాడనమాట. ఒక అడవిలోన ఒక గాడిది, పులి ఉన్నాయన్నమాట. ఆ గాడిదేమో గడ్డిని చూసి గడ్డి నీలం రంగులో ఉంటుంది అని చెప్పి వాదిస్తుంది. గడ్డి నీలం రంగులో ఉంటుందని. పులి ఏమో అదేంటి గడ్డి నీలం రంగు ఎందుకు ఉంటుంది, ఆకుపచ్చ రంగు ఉంటుందని పులి వాదిస్తుంది. సో అక్కడ రెండింటికి మధ్య తీవ్ర వాదన జరిగింది. అసలు గడ్డి నీలం రంగులోనే ఉంటుంది, గడ్డి కలర్ బ్లూ కలరే, అసలు నిజము, కావాలంటే నువ్వు ఎవరినైనా అడుగు అన్న. రెండింటికి గొడవ జరిగింది, వాగ్వాదం జరిగింది. రెండూ కలిపి వెళ్ళి ఆ అడవికి రాజు అయిన సింహం దగ్గరికి వెళ్ళాయి. సింహం ఏమో పైనుంచి దర్పంగా వచ్చి ఏంటి మీ గొడవ ఏంటి అని అన్నది. అంటే గాడిద అన్నది, మహారాజా గడ్డి బ్లూ కలర్లోనే ఉంటుంది కదా, చూడండి ఈ పులి మాత్రం ఆకుపచ్చ రంగు అంటుంది. అంటే పులి ఏమో అదేంటి ఆశ్చర్యపోయి, అదేంటి మహారాజా మీరైనా చెప్పండి, గడ్డి మనం రోజు తింటాం కదా, ఆ పక్క నుండి వీళ్ళందరూ తింటారు కదా, మన తోటి జంతువులందరూ గడ్డి తింటారు కదా, సో మరి గడ్డి మన కళ్ళు ఎదురుగా కనిపిస్తుంది, ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది కదా అని చెప్పి పులి అన్నది. అప్పుడు సింహం ఏం చేసింది, గడ్డి బ్లూ కలర్లోనే ఉంటుంది, సో తప్పు ఇక్కడ పులిదే, కాబట్టి 1 ఏడాది పాటు నువ్వు జైల్లో ఉండు అని చెప్పి పులికి శిక్ష విధించింది. సో దాంతో గాడిది మొత్తం ఆ అడవంతా ఎగురుకుంటూ, గంతులు వేసుకుంటూ, కేరింతలు కొడుతూ నేనే గెలిచా, గడ్డి బ్లూ కలర్లోనే ఉంటుందని ఎగిరి గెంతింది అనమాట. సో చివరికి ఆ పులికి డౌట్ వచ్చి అడిగింది, అదేంటి సింహం గారు, అదేంటి మహారాజా, మనకి గడ్డి మన కళ్ళు ఎదురుగా కనిపిస్తుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా, నాకెందుకు శిక్ష విధించారంటే అప్పుడు సింహం నెమ్మదిగా చెప్తుంది, నేను నీకు శిక్ష విధించింది గడ్డి ఏ రంగులో ఉంటుంది అని కాదు, నువ్వు జ్ఞానం లేని, లోక జ్ఞానం లేని ఆ గాడిదతో, ఆ అడ్డగాడిదతో వాదన పెట్టుకున్నందుకు. సో అటువంటి వాళ్ళతో వాదన పెట్టుకోకూడదు, వాళ్ళు ఏమనుకుంటే అదే అని, అందుకు నేను నీకు శిక్ష విధించాను అని సింహం చెప్తుంది అనమాట. సో అప్పుడు పులి నిజం తెలుసుకొని, అమ్మో ఇటువంటి వాళ్ళతో మనం వాదన పెట్టుకోకూడదు అంటారు. సో అలాగే మన రాష్ట్రంలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటే అదే నిజమంటారు, వాళ్ళు ఏమనుకుంటే అదే నిజమంటారు. కాబట్టి అటువంటి వాళ్ళతో వాదన కూడా అనవసరం. సో అర్థమైంది అనుకుంటా కదా చాలామందికి. ఇది వైకాపా నేతలు. సో చేశారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇప్పుడు అధికారం దిగిపోయింది, కోర్టులు ఊరుకోవు కదా, చేసిన పాపాలు ఊరుకోవు కదా, ఊరికే ఉండవుగా పాపాలు, తప్పులు చేశారు, ఆ తప్పులేమో ఊరికే ఉండవు కదా. సో అవన్నీ వెంటాడుతున్నాయి. ఇదిగోండి కోర్టు ఏమో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. సో అరెస్ట్ తప్పదు, పారిపోయి ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోంది అని చెప్పి ఎక్కడో ఒక దగ్గర ప్రెస్ మీట్ పెట్టో, లేదంటే ప్రెస్ నోట్ రిలీజ్ చేసో ఏడవడం. తప్పులు చేశారు, ఆ తప్పుల మీద ఇప్పుడు చట్ట ప్రకారం వెళ్తున్నా సరే ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తుంది అనేది ఒకటి వదులుతారనమాట. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, రాజకీయ జోక్యం ఉన్నట్టు కనిపిస్తోంది కాబట్టి మేము బెయిల్ ఇవ్వము,
మీరు బెయిల్కు అర్హులు కాదు అని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. వరద బాధితులపై నోరు పారేసుకున్న వైకాపా మాజీ ఎమ్మెల్యే. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన వైకాపా మాజీ ఎమ్మెల్యే వారితో దురుసుగా ప్రవర్తించారంటండి. అధికారం పోయినా తగ్గలేదేమో. అజ్ఞాతంలోకి మాజీ ఎంపీ నందిగం సురేష్. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైకాపా నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేయడంతో ఆయన అరెస్ట్ చేసేందుకు బుధవారం ఉద్దండరాయనిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. అయితే అరెస్ట్ భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దాదాపుగా 15 నిమిషాల పాటు పోలీసులు వేచి చూసి వెనుదిరిగారు. అయితే సాక్షిలోనేమో నందిగం సురేష్ అరెస్టు అని రాశారు. సో ఇదిగోండి, నందిగం సురేష్ అరెస్ట్. బాపట్ల మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత నందిగం సురేష్ని ఏపీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్లో అరెస్ట్ చేశారంట. తర్వాత సినీ నటి కేసులో ఆధారాలు భద్రపరచండి, పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ 11కు వాయిదా. సినీ నటి కాదంబరి జత్వానీపై నమోదు చేసిన కేసులకు సంబంధించి పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా మీరు భద్రపరచండి అని చెప్పి హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి. కోనో కార్పస్ చెట్ల నరకవేతపై పిటిషన్పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కోనో కార్పస్ చెట్లు కొట్టివేయడాన్ని అడ్డుకోవాలని కోరుతూ జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మరో 2 ప్రొఫెసర్లు హైకోర్టులో పిటిషన్ వేస్తే మొత్తం పూర్తి వివరాలతో పిటిషన్ వేయమన్నారు. సో ఇవి ఈనాడు వార్తలు. సో కాసేపు ఈనాడు ఆపేసి సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఆకలి చావులే పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న మృతదేహాలు. మొన్న 32, నిన్న 15, మొత్తం 47. వరదలో చిక్కుకొని నీరు తిండి లేక తనువు చాలిస్తున్న అభాగ్యులు, ఆదుకునే దిక్కు లేక ఇళ్లలోనే తనువు చాలింపు. తప్పించుకోబోయి నీటిలో గల్లంతై మరణించిన వారు మరికొందరు. మునిగిన ఇళ్లపై వేలాడుతున్న అనాథ మృతదేహాలు. అనాథగా పడి ఉన్న చేర్చిన బలగాలు వరదలో ఇలా చనిపోయి లెక్కతేరిన వారు ఇంకెందరో. దొరికిన మృతదేహాలు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. గల్లంతైన వారి కోసం మార్చిరీలో కుటుంబ సభ్యులు వెతుకులాట. కుళ్ళిన మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరవుతున్న బాధితులు. చాలా బాధాకరం. అంటే నిజానికి మృతదేహాలు అయితే ఉన్నాయి, ఎంతమంది చనిపోయారో లెక్క అయితే తెలీదు. వాళ్ళు 30 మందా 40 మందా 50 మంది అనేది లెక్క అప్పుడే చెప్పలేము. పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత ఇళ్లలో ఎవరెవరు కనిపించలేదో వాళ్ళ జాడ వెతుకుతున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అనేది తీసుకున్న తర్వాత పూర్తిగా ఎంతమంది చనిపోయారు అనేది తెలుస్తుంది అన్నమాట. సో వీళ్ళ లెక్క అయితే 47, ప్రభుత్వ లెక్క అయితే 30. ఏది నిజమో చూడాలి. తర్వాత సీఎంగా అర్హుడువేనా చంద్రబాబును నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. సీఎంగా అర్హుడువేనా అంట. నిజంగా అనర్హుడే. ఎందుకంటే గత సీఎం గారు, మా రాష్ట్రాన్ని పరిపాలించిన గత సీఎం గారు సీఎం అంటే ఇలా ఉండాలి అని కొన్ని ప్రమాణాలు, కొన్ని పరిధులు నిర్మించి వెళ్ళారు. కాబట్టి ఈ సీఎం గారు వాటిని దాటేస్తున్నారు. కాబట్టి ఈ సీఎం గారు చంద్రబాబు గారు సీఎంగా అనర్హుడే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు. ఎందుకంటే గత సీఎం గారు ఏం నిర్ణయించారు? వరద వచ్చినప్పుడు గాలిలో చక్కర్లు కొట్టి ఏరియల్ సర్వే చేయాలి అని గత సీఎం గారు ఒక రూల్ పెట్టారు. ఈ సీఎం గారు దాన్ని క్రాష్ చేసి వరద వచ్చినప్పుడు జనంలోకి వెళ్ళి బురదలో దిగుతున్నారు 4 రోజుల నుంచి కూడా. సో గత సీఎం గారు వరద వచ్చినప్పుడు కష్టాలు ఎన్నున్నా సరే అందరూ కూడా పాజిటివ్గానే రాయాలి. వరద కష్టాలు లేవు, వరద బాధితులు అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు, తాండవిస్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారని రాయాలి అని చెప్పి మీడియాకి చెప్పారు. ఎవరైనా లోపాలు రాస్తే వాళ్ళని ఒక వర్గానికో ఒక పార్టీకో ఆపాదించి తిట్టారు. సో ఈ సీఎం గారు అలా చేయట్లా. వరద వచ్చినా సరే కష్టాలు వచ్చినా సరే ఒప్పుకుంటున్నారు. ఎస్ మేము ఫెయిల్ అయ్యాం, పూర్తి స్థాయిలో మేము ఇవ్వలేకపోయాం అని ఒప్పుకుంటున్నారు. సో అందుకు సీఎంగా చంద్రబాబు గారు అనర్హుడే. అలాగే గత సీఎం గారు అవన్నీ చెప్పుకోకూడదు, మళ్ళీ ఫీల్ అవుతారు. చాలా ఉన్నాయి, 100 ఉన్నాయి చెప్పుకోవాలంటే ఫీల్ అవుతారు. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చంద్రబాబు గారు సీఎంగా అనర్హుడే. ఎందుకంటే ఆయనలా పరిపాలించట్లేదు కాబట్టి. ఒప్పుకుందాం. ఎవరి కోసం ఒప్పుకుందాం? కొంతమంది ఉన్నారు కదా, ఇందాక చెప్పాను కదా. సో వాళ్ళ కోసం ఒప్పుకుందాం, లేకపోతే వాళ్ళు మళ్ళీ అడ్డగోలుగా వాదిస్తారు. వాళ్ళతో మనకెందుకు? వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎస్ చెప్పాల్సిందే. రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఎస్ పెట్టాల్సిందే. అనలేదు, రాష్ట్రపతి పాలన అనలేదా? అడగలేదండి, రాష్ట్రపతి పాలన అడగల. వరదలకు ఎప్పటికే 32 మంది బలి, ఇంకా ఎందరు చనిపోయారో లెక్క తెలియడం లేదు. సహాయ చర్యలో ప్రభుత్వం పూర్తిగా విఫలం. బాబు అసమర్థతకు అధికారులను బలి పశువులను చేస్తారా? చంద్రబాబు తన ఇంటి కోసమే విజయవాడను ముంచారు. ఆ ఇల్లు కూడా మునగడంతో కలెక్టర్ ఆఫీస్లో మకం. అవును, ఇల్లు మునిగిపోతే అయితే కలెక్టర్ ఆఫీస్లోనే మకం వేయాలి. వేరే ఇల్లు లేవు మరి విజయవాడలో, వేరే హోటళ్ళు లేవు, హైదరాబాద్లో ఇల్లు లేదు, బస్సులోనో కలెక్టరేట్లోనో ఉండాలి.
ఇల్లు మునిగిపోయింది కాబట్టి కలెక్టర్ ఆఫీస్లో మకాం వేశారంట. జనం నమ్మేలా విమర్శలు చేయాలండి. విపక్షం అంటే జనం నమ్మేలా, జనానికి దగ్గర అయ్యేలా విమర్శలు చేయాలి. జనం నవ్వుకునేలా విమర్శలు చేయకూడదు. చిన్న తేడా. వీళ్ళందరూ కూడా జనం నవ్వుకునేలా విమర్శలు చేస్తున్నారు. అక్కడే వైసీపీ వాళ్ళంటే విరక్తి పడుతుంది. ప్రజల కోసమే తాను అక్కడ ఉంటున్నట్టు విపరీతంగా పబ్లిసిటీ. ఏ విపత్తు వచ్చినా నాడు కొండంత అండలా వాలంటీర్ల సేవలు. వరద వచ్చినప్పుడు ఈదుకుంటూ వెళ్ళారులే, ఒప్పుకుంటాం. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున అందించాలి. సామాన్లు కోల్పోయిన ప్రతి ఇంటికి 50,000 ఇవ్వాలి. ఓకే. అన్నమో రామచంద్ర విజయవాడలోని వాంబే కాలనీలో హెలికాప్టర్ నుంచి జారుతున్న నిన్న ఈ వీడియో బాగా వైరల్ అయిందండి. ఇది మరీ దారుణం పాపం. ఎక్కడో హెలికాప్టర్ ఏమో గాలిలోంచి వచ్చి ఆహార పొట్లాల కిందకి బురదలో వేయడం, ఆ బురదలో ఉన్న ఆహార పొట్లాల కోసం వీళ్ళందరూ కూడా పోటీ పడి లాక్కోవడం చాలా హృదయ విదారకంగా ఉంది ఈ వీడియో. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. పాలు ఇవ్వకుండా ఫోటోలు తీసుకుంటున్నారు. 2 రోజులుగా పాలు దొరకడం లేదు. రోడ్డు మీద వ్యాన్లో పంపిణీ చేస్తున్నారని తెలిసి వచ్చా వాళ్ళేమో పాల ప్యాకెట్లు పంచడం లేదు, ఫోటోలు తీసుకుంటున్నారు. ప్యాకెట్ ఇవ్వమంటే చీ కొడుతున్నారు. బాయన్ కుమారి లేబర్ కాలనీ. అయితే ఇక్కడ సాక్షి కానీ వైసీపీకి కానీ ఏంటంటే సమస్య, వీళ్ళు రాసింది నిజమో కాదో అనుమానించాల్సి వస్తుంది. ఎవరు నిజంగా బాధలు చెప్పుకున్నారో, ఎవరు పెయిడ్ ఆర్టిస్టులో అనుమానించాల్సి వస్తుంది. వారు నిజంగా బాధలు చెప్పుకున్నా, వారు నిజంగా బాధితులే అయినా మన పార్టీకి ఉన్న గత చరిత్ర కారణంగా, మన పార్టీకి ఉన్న ఆ అలవాటు కారణంగా ఏమో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టారేమో తెలియదు కదా, నమ్మలేం. ఎందుకంటే మనకు గతంలో అటువంటి చరిత్ర ఉంది. గతంలో అటువంటి చరిత్ర లేకపోతే ఇప్పుడు మనం అలా అనేవాళ్ళం కాదు, అలా అనుమానించే వాళ్ళం కాదు. కానీ మన గత చరిత్ర అలా ఏడిచింది కాబట్టి మీరు నిజం చెప్పినా ఎవరు నమ్మరు, నిజంగా రాసినా ఎవరు నమ్మరు. ఆ దురదృష్టంలో మీరు, ఆ దురదృష్టపు లోకంలో మీరు కూరుకుపోయారు. సమీక్షలంటూ సాగదీత, బాధితులకు గుండుకోత. చంద్రబాబు తీరుపై అధికారుల అసహనం. ముఖ్యమంత్రి సమీక్షలు, పర్యటనలతోనే సమయం సరిపోతుంది. మా పని మమ్మల్ని చేసుకొని ఇస్తే ప్రజలకు ఇంత కష్టం వచ్చేది కాదు. గంటల కొద్దీ సమీక్షలు, టెలికాన్ఫరెన్స్లు, ముంపు ప్రాంతాల్లో ఉపయోగం లేని పర్యటనలు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులంతా ఆయన వెంటే. క్షేత్రస్థాయిలో ఉద్యోగులకు దిశానిర్దేశం కరువు. సరైన కోఆర్డినేషన్ లేక బాధితులకు అందని సాయం. తప్పు ఆయనదైతే నెపం మా పైకి నెడతారా అని ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు గారి మీద అంటున్నారంట. దీనిలో నేను కూడా కొంత యాక్సెప్ట్ చేస్తాను, నేను కూడా కొంత ఒప్పుకుంటాను. నేను కూడా కొంతమంది అధికారులతో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్పారు. సో చంద్రబాబు గారు అక్కడ ఉండేసరికి ప్రోటోకాల్, కలెక్టర్ గారు అక్కడే ఉండాలి, కమిషనర్ గారు అక్కడే ఉండాలి, పోలీసులు ఉండాలి, బందోబస్తు ఉండాలి. సో అందుకని కొంచెం డిస్టర్బెన్సెస్ జరిగాయి. ఆ విషయం తెలుసుకునే చంద్రబాబు నాయుడు గారు వేరే ఐఏఎస్ఎల్ని, వేరే ఐపీఎస్ఎల్ని, ఎమ్మెల్యేలని, మంత్రుల్ని వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ కూడా వార్డుల వారీగా బాధ్యత అప్పచెప్పారు. సో సొల్యూషన్ కూడా ఉంది. తర్వాత చంద్రబాబుపై విచారణకు మేము రెడీ. ఐఎంజీ భారత సంస్థకు అక్రమ భూ కేటాయింపుగా దర్యాప్తు చేస్తాం, దీని వెనక ఉన్నవారు ఎవరో తెలుస్తాం, హైకోర్టుకు తెలిపిన సిబిఐ. ఇది రాశారు. మరి వైసీపీ నేతలకు బెయిల్ నిరాకరించిందిగా హైకోర్టు, అది రాయాలిగా. నీతి, నిజాయితీ, నిప్పు, అదేంటది ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయత విలువలు గల పత్రికలు, అది రాయలా, ఆ వార్త రాయలా. వైసీపీ నాయకులకు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. సో వాళ్ళని ఎనీ టైం అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఆ వార్త రాయలా, ఈ వార్త రాశారు. సర్లే 2వ పేజీ 3వ పేజీ కూడా చూద్దాం. అత్యధికం ఆకలి చావులే అని చెట్టుకొకరు పుట్టకొకరు. బెజవాడ ప్రళయానికి బాబే కారణం. భారీ వర్షాలకు ఒకేసారి ఉప్పొంగిన కృష్ణా బుడమేరు. చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి బుడమేరు గండ్లు. వీళ్ళు ఒక అర్థం పర్థం లేని లాజిక్ ఒకటి తీసుకొచ్చి, అర్థం పర్థం లేని వాదన ఒకటి తీసుకొచ్చి, దాన్ని తెర మీదకి తీసుకొచ్చి వీళ్ళు ఇది నమ్మే కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఇందాక చెప్పాను కదా, కొన్ని గొర్రెలు ఉంటాయిగా, దీన్ని పట్టుకొని ప్రచారం చేస్తారు. చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ముంచేశాడు, చంద్రబాబు ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ముంచేశాడు, అది నువ్వు మాట్లాడు, అది నువ్వు వీడియో చెయ్యు, దాని మీద వీడియో చేయని నన్ను అడుగుతారు. నేను చేయకపోతే నేను టీడీపీ వాడిని అంటారు. పిచ్చోళ్ళు బాబు. కలిసి పని చేస్తే కలిమి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన. బ్రూనై సుల్తాన్ హసన్ అల్ బల్కియాతో ద్వైపాక్షిక చర్చలు. మంచిది. తర్వాత ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నో పెన్షన్. హిమాచల్లో సర్కార్ కాంగ్రెస్ బిల్లు బాగుందండి, అలాంటి నిర్ణయం తీసుకోవాలి. అమెరికా స్కూల్లో కాల్పుల మోత, 4 మృతి, 9 మందికి గాయాలు. ఓకే సరే, ఇవి ఈ సాక్షిలో వార్తలు. సాక్షి నమస్కారం, వెళ్ళండి మీరు ఇంకా. తర్వాత ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి చెప్పాను కదా, ఆంధ్రజ్యోతిలో పిచ్చి పిచ్చి యాడ్లు వస్తున్నాయి ఈ పేపర్ ఓపెన్ చేస్తే, అందుకే పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నా.
వీడిన ముంపు తొలగిన ముప్పు. వరద నుంచి తేరుకుంటున్న బెజవాడ. 80% ప్రాంతంలో నీరు తగ్గుముఖం. ఊపందుకుంటున్న సహాయక చర్యలు. బాధితులను ఆదుకోవడంపై దృష్టి. బ్యాంకర్లు, బీమా ప్రతినిధులతో సీఎం భేటీ. వాహనాలకు 12 రోజుల్లో బీమా పరిహారం ఇవ్వాలి. వ్యాపారులు కోలుకోవడానికి ప్యాకేజీ. ఇళ్లలో నష్టంపై ఆలోచిస్తున్నాము. నేటి నుంచి బియ్యము, పప్పు దినుసులు పంపిణీ. జగన్ చేష్టలతోనే ఇంతటి విపత్తు. సొంత పేపర్లో బుద్ధిలేని రాతలు. నాడే బుడమేరు గండ్లు పూడిస్తే ఈ సమస్య వచ్చేది కాదు. 5 ఏళ్ళు నిద్రపోయి ఇప్పుడు మాపై విమర్శల. బురదలో మేము పనిచేస్తుంటే ఒడ్డున ఉండి రాళ్ళేస్తారా? బాధితుల కోసం పనిచేయాలా? దుష్ప్రచారం తిప్పుకొట్టాలా? కట్టలు తవ్వి మట్టి అమ్ముకున్న వాళ్ళను వదలం ముఖ్యమంత్రి. తర్వాత 32కు చేరిన వరద మృతులు. 32 మంది అంట. సాక్షిలో 50 మంది ఎంత రాశారు. తర్వాత ఇంకా వైరల్ జ్వరాలు. వరద తగ్గక ముందే విజృంభిస్తున్న జ్వరాలు. బాధితుల్లో ఎక్కువ మందికి వైరల్ ఫీవర్. 3 రోజులుగా ఆహారం, నీరు లేక నీరసం. నడిచి రావడంతో స్పృహ కోల్పోతున్న వైనం. ఇదొకటి సమస్య ఉంటుంది. 15 రోజుల పాటు వైరల్ ఫీవర్స్ అవి వేధిస్తాయి. అందుకే ఎక్కువగా అక్కడ మెడికల్ క్యాంపులు పెట్టడం మంచిది. తర్వాత టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేతలకు షాకు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. సుప్రీంకు వెళ్లేందుకు వీలుగా అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్న అభ్యర్థనకు నో. బయట ఉన్నవారి పాత్ర లేదని చెప్పలేము. పోలీసు సిబ్బంది సహకరించినట్టు కనిపిస్తోంది. న్యాయమూర్తి. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్కు చుక్కెదురు. చెప్పానుగా, అధికారం ఉంది. అధికారం ఉన్నప్పుడు విర్రవేగారు, ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇప్పుడు అనుభవిస్తారు మరి. కానీ మార్పు రాదు, మనలో మార్పు రాదు. కొంప కొల్లేరైంది, బెజవాడ బుడమేరైంది. జాతీయ విపత్తుగా ప్రకటించండి. ప్రధాని మోదీకి షర్మిల విజ్ఞప్తి. చంద్రబాబు సహాయ చర్యలు బాగున్నా క్షేత్రస్థాయికి చేరడం లేదు. ఆక్రమణల వల్ల బుడమేరు మూసుకుపోయింది. హైడ్రా మాదిరి ఇక్కడ ఉక్కుపాదం మోపాలి. సింగ్ నగర్ ముంపు ప్రాంతంలో షర్మిల పర్యటన. ఏమంటే అందరూ బుడమేరు గురించి మాట్లాడుతున్నారు కదా. రాష్ట్రంలో చాలా చోట్ల బుడమేరు లాంటి వాగులు ముంచేస్తాయి. చాలా చోట్ల ఆక్రమణలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు విజయవాడ వరద వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఏలూరులో తమిళేరు ఉంది, తెలుసు కదా. తమిళేరుకు వరద వస్తే ఏలూరులో సగం ప్రాంతం మునిగిపోద్ది. తమిళేరుకు వరద వస్తే తమిళేరు కూడా సేమ్ బుడమేరు లాంటిదే. అది కూడా వాగే. అది కూడా ఖమ్మంలోనూ కొండల్లోనే పుడుతుంది. అది కూడా ఆక్రమణలకు గురైంది. అది కూడా తమిళేరు ఒడ్డును కూడా ఆక్రమణలు ఉన్నాయి. ఇల్లు కట్టేశారు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసారు, పంట పొలాలు చేశారు. తమిళేరు కూడా కూర్చొని చెప్పిపోయింది. అలాగే తుని పాయకరావుపేట దగ్గర తాండబాబు అనే ఒక వాగు ఉంది, దానివలన ప్రమాదం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇటువంటి వాగులు ఉన్నాయి. ఇప్పుడు శ్రీకాకుళంలో అనుకుంటా బహుదాని అదొకటి ఉంది వాగు, అదో వాగు. అలా రాష్ట్ర వ్యాప్తంగా వాగులు, వంకలు ఉన్నాయి. సో దానివలన ఇబ్బంది తప్పట్లేదు. బాబు అనుభవం పనికొచ్చింది. ఈ వయసులో కూడా బుల్డోజర్లు ఎక్కి మరీ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. బుడమేర ఆక్రమణలో విజయవాడకు శాపము. గత ప్రభుత్వం నిర్లక్ష్యమే ముంపునకు కారణము. వైసీపీ నేతల ఉన్మాద వ్యాఖ్యలు సరికాదు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అభయహస్తం. వచ్చే 20 ఏళ్లలో ఆక్రమణ లేకుండా చేస్తాము. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడి. తెలంగాణలో హైడ్రాకు సమర్థన. మంచిది. పవన్ విరాళం 6 కోట్లు ఇందాక చెప్పుకున్నాం. విరాళాల గురించి చెప్పుకున్నాం. తర్వాత కాంగ్రెస్లోకి వినేష్ ఫగాట్, బజరంగ్ పునియా కూడా రాహుల్ గాంధీని కలిసిన రెగ్యులర్లు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ. ఎస్, మంచి నిర్ణయమే. హర్యానాలో ఎలాగ బీజేపీ గెలవదు, అక్కడ కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళు కూడా కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. పింఛను ఇక ఎక్కడి నుంచైనా ఈపీఎస్ పింఛన్దారులకు శుభవార్త. దేశంలో ఏ బ్యాంకు నుంచైనా పొందొచ్చంట. మంచిది. ముంపు ముంగిటి కొల్లేరు. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించాలి. చంద్రబాబు ఆధ్వర్యంలో సహాయ చర్యలు బేష్. వరదలో వికృత రాజకీయం. మరి అది అలవాటు, మాకు అది అలవాటు. అది మేము అంతకుమించి ఇంకా రాజకీయం మాకు తెలియదు. వికృత రాజకీయము, ఫేక్ రాజకీయమే మాకు తెలుసు. తప్పుడు ప్రచారంతో వైసీపీ మోక రాక్షసానందం. ఏకంగా బంగ్లాదేశ్ వరద ఫోటోను బుడమేరకు పులిమేశారు. జగన్ బాటలోనే వైసీపీ బ్యాచ్. మరి తప్పదండి, వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళకు, అందుకే డబ్బులు ఇచ్చి మరి అరే మీరు నెగిటివ్ ప్రచారం చేయండి, మీరు తప్పుడు ప్రచారం చేయండి అని వాళ్ళు చేస్తారు, అంటారు. వాళ్ళు చేస్తారు, ఎందుకంటే డబ్బులు తీసుకుంటున్నారు కదా, తప్పదు. డబ్బులు తీసుకొని పనిచేయాలి, మరి తప్పదు. లాజిక్ మరిచిన జగన్. కృష్ణా బుడమేరు ప్రవాహ మార్గాలు వేరు. ఆ గేట్లు ఎత్తకున్నా బాబు ఇంటికి మునక ప్రమాదం లేదు. అయినా పొంతన లేని విమర్శలు. అది కూడా మాకు అలవాటు. మాకు లాజిక్స్ ఏమి ఉండవు. మేమేం అంటే అదే నిజం. అమరావతిపై వైసీపీ దుష్ప్రచారం. ఒక్క గ్రామంలోనూ వరద ముంపు లేదు. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, సీడీ యాక్సెస్ రోడ్లో ఎక్కడ నీరు లేదు. బహుజన జేఏసీ అధ్యక్షుడు బాలకోటయ్య. అయినా మేము వినం, మా ఇష్టం.
సరే, ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు. ఆంధ్రజ్యోతి కూడా పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రభ చూస్తే, ఆంధ్రప్రభ 5వ రోజు అదే దైన్యం 32కు చేరిన మృతుల సంఖ్య. సో 32 మృతులని ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ వీళ్ళందరూ రాస్తున్నారు. సాక్షిలో మాత్రం 50 రాశారు. కొల్లేరు కలకలం అని ఇక్కడ హైలైట్ చేశారనమాట. కొల్లేరు పొంగి పొరులుతున్న డ్రైన్లు, పెరుగుతున్న నీటి మట్టము, ఏలూరు కైకలూరు రోడ్లో రాకపోకల బ్రేకు, వణుకుతున్న లంక గ్రామాలు, సురక్షిత ప్రాంతాలకు వృద్ధులు గర్భిణులను తరలింపు, నందివాడ మండలంలో 3000 మందికి పునరావాసం. కొల్లేరు కనుక పొంగిందంటే మాత్రం, నీళ్ళు వచ్చాయంటే మాత్రం అటు గుడివాడ నియోజకవర్గం, ఇటు కైకలూరు నియోజకవర్గం, ఇటువైపు ఉండి, తర్వాత ఏలూరు, దెందులూరు, ఈ నియోజకవర్గాలన్నిటికీ వరద ముప్పు ఎక్కువ ఉంటుంది. వానంటేనే వణుకు, వెంటాడుతున్న మరో అల్పపీడనం. విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన. ఆల్రెడీ వర్షం పడుతుంది బయట, నైట్ కూడా పడినట్టుంది. మేము సైతం వరద బాధితులకు భారీ విరాళాలు ఇందాక చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్ విరాళం 6 కోట్లు ఇందాక చెప్పుకున్నాం. తర్వాత వరద నియంత్రణలో నిర్లక్ష్యం, 30 మంది ఆఫీసర్లకు ఊరి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కఠిన నిర్ణయం. మామూలుగా లేదండి, వరద సహాయక చర్యల్లో నియంత్రణలో నిర్లక్ష్యం వహించారని 30 మందికి ఉరి తీస్తున్నారంట. వామ్మో, అదే ఉత్తర కొరియా. సో ముంపు నుంచి మరో చోటుకి బెజవాడ ఖాళీ అవుతుంది. ఇలా ఒక ఫోటో వేశారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వేరే చోటుకి ఎలా వెళ్తున్నారని మంచి ఫోటో వేశారు. సో ఇవి తర్వాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం చెప్పుకున్నాం. నేటి నుంచి నిత్యావసరాలు పంపిణీ. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యము, రాయితీపై కూరగాయలు, ఇల్లు దుకాణాలు మునిగిన వారిని ఆదుకుంటాము, వడ్డీ రాయితీ ప్యాకేజీలపై చర్చిస్తున్నాం. మంచిది. వరద నష్టం అంచనాలకు కేంద్ర బృందం వస్తుందంటండి. వీలైతే జాతీయ విపత్తుగా ప్రకటించండి. ఒక్క వ్యక్తి దుర్మార్గానికి విజయవాడ గజగజలాడింది. బుడమేరు గండ్లు, కబ్జాలే నగరాన్ని ముంచేశాయి. వైకాపా నేతలపై చంద్రబాబు నిప్పులు. వారిలా ప్యాలెస్లు కట్టుకొని ఉండడం లేదు నేను అని చెప్పి వాళ్ళకి కౌంటర్ ఇచ్చారు. కదిపితే కన్నీళ్ళే అని చెప్పి ఇది ఒకటి రాశారు. సో ఇవి అంతా కూడా వరదలకు సంబంధించిన వార్తలే. మళ్ళీ భయపెడుతున్న బుడమేరంట. మళ్ళీ భయపెడుతుందంటే పైనుంచి ఎగువ నుంచి వాటర్ వస్తున్నాయి, అందుకు భయపడుతుంది. సో ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తలు అన్నమాట. ఇంకో కీలకమైన అంశాలు ఏమైనా ఉన్నాయో చూసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.